రామ్దేవ్ బాబాను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజలను కోవిడ్ సమయంలో తప్పుదోవ పట్టించి తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు 2023లో విచారించి రామ్దేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని గుర్తు చేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతాంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. రామ్దేవ్ బాబా పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పతాంజలి కోవిడ్ నివారణకు ఉత్పత్తి చేసిన కరోనిల్ మందును ఆమోదించిందని తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేశారన్నారు. బీపీ, షుగర్, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పతాంజలి సంస్థపై పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రజలకు రామ్దేవ్ బాబా బహిరంగ క్షమాపణలు ప్రకటిస్తూ పెద్ద ఎత్తున పత్రికలకు ప్రకటనలకు ఇచ్చిన వ్యక్తి రామ్దేవ్ బాబా అని తెలిపారు. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. ముఖ్య అతిథిగా బాబా రామ్దేవ్, యోగా గురువుగా ప్రసిద్ధిగాంచిన బాబా రామ్దేవ్ని ఆహ్వానించడం జరిగింది. బాబా రామ్దేవ్ ఆధ్యాత్మిక భావజాలాన్ని, అదేవిధంగా యోగా పేరుతో ప్రజల్లో ఒక మంచి స్థాయికి వెళ్ళి దాన్ని ఆసరా తీసుకొని, దాన్ని పునాదిగా చేసుకొని ఆయుర్వేద ఉత్పత్తుల్ని పతంజలి అనే పేరుతో తయారు చేస్తూ దాదాపు 40,000 కోట్ల రూపాయల టర్నోవర్ స్థాయికి చేరిన వ్యక్తి. కరోనా టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదంతో ఒక మందు తయారు చేశాను, ఇది కరోనాని పూర్తిగా నయం చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు బాబా రామ్దేవ్ని ఆక్షేపించి క్షమాపణలు చెప్పించిన పరిస్థితి. ఆయుర్వేద మందులు పూర్తిగా నమ్మదగ్గవని, అవి సక్రమంగా పనిచేస్తాయని, అల్లోపతి మందులు ఏమాత్రం పనిచేయవని, అవి మంచివి కావని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేదని పదే పదే చెప్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క వ్యతిరేకత కూడా పొందిన వ్యక్తి. తన వ్యాపార లావాదేవీల్లో ఈ మతాన్ని ఉపయోగించి, ముఖ్యంగా బీజేపీని ఉపయోగించి పెద్ద ఎత్తున కోటీశ్వరుడుగా, వేలాది కోట్ల అధిపతిగా మారిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాష్ట్ర స్థాయిలో జరిగే ఒక పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మంచిది కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఇలాంటి నేర చరిత్ర గల వారిని, సుప్రీంకోర్టుతో అక్షంతలు పొందిన వారిని, క్షమాపణలు చెప్పిన వారిని భవిష్యత్తులో జరిగే ప్రధాన కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా ఆహ్వానించకూడదని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న యోగా దినోత్సవానికి ప్రధాన అతిథులుగా పతంజలి ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సంబంధించిన రామ్దేవ్ బాబాని, బాలకృష్ణని ఆహ్వానించడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలకి అతిథులుగా ఆహ్వానించబడేవాళ్ళు ఎలాంటి ఆక్షేపణీయమైన నేపథ్యం ఉండకూడదు. ఇక్కడ పతంజలి గ్రూప్ కానీ, రామ్దేవ్ బాబా కానీ బహిరంగంగా సుప్రీంకోర్టు చేత ప్రజలకి ఒక అపాలజీని చెప్పించడం జరిగింది. అంటే తాము తప్పు చేశాము, మరోసారి అలాంటి పొరపాట్లు చేయము అని ప్రజలకి బహిరంగంగా ప్రకటించే విధంగా ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అలాంటి రామ్దేవ్ బాబాని ప్రధాన అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించడం అనేది సత్సాంప్రదాయం కాదు. భవిష్యత్తులో
రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా పిలిచేవారిని ఎలాంటి అభ్యంతరకర నేపథ్యం లేని వాళ్ళని ఆహ్వానిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. 2024 ఎన్నికలు అయిన తర్వాత 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు